ఏం లేదు చూడు, ఎంత అభిమానంతో మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఎంత బాగా పిలుస్తా ఉన్నారు వాళ్ళు, మమ్మల్ని ఆహ్వానిస్తారు. చూపించాను, మన గ్రూప్ ఫోటో వచ్చింది కదా, తీసి చూపించిన. చూడు ఎంత మంది పిల్లలు, చూడు ఎంత అభిమానంతో, చూడు మీరు ఇంత అల్లరిగా. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినారు ఎడ్యుకేషన్ గురించి, మనం ఇప్పుడు ఆ వ్యవస్థ గురించి అన్నీ ఎట్లుందంటే, చిన్న పిల్లలు మెయింటైన్ చేయాలంటే కూడా నేను ఎలిమెంటరీలోనే చేస్తాను, చాలా కష్టంగా ఉంది. కానీ ఈ చెన్నంపల్లి అంటేనే గుర్తుకొచ్చేది స్టాఫ్, మా ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ అనుకోండి. అసలు ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే ఆ చెట్టు కిందనే నేను ఇప్పుడు వచ్చి ఇటు చూస్తే, నేను ఆ చెట్టు కిందనే బోర్డు పెట్టుకొని నాకు క్లాసే లేదు, రూమే లేదు. 7th క్లాస్ ఒకటి సోషల్ వచ్చేది అంతే. ఎప్పుడు చెట్టు కిందనే, నాకు ఆ చెట్టు కింద, అక్కడ ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద, అంతే. అన్ని చెట్టు కిందనే. ఎప్పుడు నా బోధన అంతా కూడా చెట్టు కిందనే జరిగింది. ఆ బోర్డు తీసుకురా పొందరా అనేది స్టాండ్ పెట్టించడము ఫస్ట్ పీరియడే అనమాట, ఇంగ్లీషు. అట్లా అదే గుర్తుకొస్తుంది. అంత మెమరీస్ ఈ స్కూల్ మనకు చాలా ఇచ్చింది. ఇంకా పిల్లలు చూస్తా ఉంటే అసలు ఎంత ఆనందం వేస్తా ఉందంటే, మమ్మల్ని గుర్తు పెట్టుకొని ఇంతగా ఆహ్వానించినందుకు చాలా ఉంది. మీరు అంటే ఒక్కొక్కరు చెప్తుంటే మాలాగే టీచర్స్ అయినారు, బాగా చదువుకున్నారు, మంచి వృత్తులలో ఉన్నారు. ఆ దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా చూడాలని ఆ దేవుడు భగవంతుని ప్రార్థిస్తున్నాను. కానీ చెప్పాలని చాలా మంది అదే. ఇప్పుడు నా మనవరాలు కూడా వచ్చింది చూడు, మా పాపని తీసుకొని వస్తాను, గుర్తుంది. ప్రవీణ చిన్న పాప, అంతే ఉండింది అది. ఉయ్యాలో అట్లా అనమాట. ఇంకా ఇప్పుడైతే గన ఒక టీచర్ గన సెలవు పెడితే గన అసలు క్లాసుకే అప్పుడు మేమంతా అయితే ఎప్పుడెప్పుడు మాకు సెలవు పెడతాం, ఎప్పుడెప్పుడు అసలు సార్ చెప్పాల్సిన అవసరంలా. చంద్రారెడ్డి సార్ కానీ గంగిశెట్టి సార్ కానీ వస్తే క్లాస్ లీడర్ ఉందంటే ఎక్కడ ఉంచే వాళ్ళమే కాదు. అసలు అంత బాగా క్లాసులు మేము మీకు వచ్చి చెప్పేవాళ్ళము. ఇంకా ఈ గ్రౌండ్ అంతా ఎట్లుండిందంటే, మనము ప్రేయర్ జరిగేటప్పుడు కానీ యోగా క్లాసులు కూడా జరుగుతాయి ఒకటి బాగా. మాస్టర్లు బుధవారం జరుగుతుంది చూడండి, డ్రిల్ అంటే అంత బాగా పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరమ్మా, అసలు చిన్న పిల్లల్ని కూడా మనం మెయింటైన్ చేయలేము, అంతగా ఉంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని కూడా బాగా అంటే బాగా ఒక విలువలతో కూడినటువంటి విద్యను అందించు. మీరు చదువుకున్న వాళ్ళే కాబట్టి మంచిగా వాళ్ళని క్రమశిక్షణలో పెంచండి. వాళ్ళని కూడా మీలాగే అంటే అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటాను, మా పిల్లలు అంటున్నాం కదా, అదే విధంగా వాళ్ళు కూడా అనేటివి మీరు చేయండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.